దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం 2 వారాల క్రితం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. ఆ సబ్జెక్ట్ ఏంటండి? సజీవ యాగంగా మనం సమర్పించుకుంటే ఏం జరుగుతుంది? రూపాంతరం జరుగుతుంది. వాక్యం అక్కడే ఉంటాయి జవాబులన్నీ, మీరు గాబరా పడకుండా. ఈ రోమీయులకు రాసిన పత్రికని అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ అద్భుతమైనటువంటి బుక్ అది. అందుకు 12వ అధ్యాయం 1-2 వచనాల్లో సజీవ యాగంగా మన దేహాలను సమర్పించుకున్నప్పుడు రూపాంతర స్థితి వస్తుందా దేవుడు కోరుచూ ఉన్నాడు. తన శిష్యుల్ని కూడా రూపాంతర కొండ మీదకు తీసుకుని వెళ్ళి రూపాంతరం పొందినప్పుడు ఆ యొక్క దర్శనం చూసినప్పుడు శిష్యులు యేసు తప్ప ఎవరూ వారికి కనబడలేదు. ఆ యేసు ముఖంలో మార్పు ఉంది, వస్త్రాల్లో మార్పు ఉంది. అలాగే క్రైస్తవ జీవితం, మన జీవితం, ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితం, ప్రభువు రక్షణ పొందినటువంటి మన జీవితం, ఈజ్ అవర్ మోడల్. ఆయనే మన మాదిరి. అందుకు మనల్ని కూడా అటువంటి రూపాంతర స్థితి కలిగిన క్రైస్తవ జీవితమే ఆయన రాకడికి ఎత్తబడే జీవితం. మామూలుగా వచ్చి పాటలు పాడి ఆరాధన చేసుకుని హాయ్ ప్రైజ్ ది లార్డ్ అనుకుంటే లాభం లేదు. సజీవ యాగంగా అంటే అందులో పరిశుద్ధత, శారీరకంగా ప్రతి అవయవం ఆయన చేతిలో మనం పెట్టేస్తున్నాం. ఆపాద మస్తకం ఆయన చేతిలో పెట్టేస్తూ ఉన్నాం. అటువంటి అనుభవంలోకి వెళ్ళినప్పుడంట ఆనందానికి మించిన ఆనందం ఇంకొకటి ఉన్నదండి. క్రైస్తవ జీవితంలో ఆనందం బాహ్యంగా కాదు. క్రైస్తవ జీవితంలో ఆనందం ఎక్కడుంటుందంటే, ఎక్కడుంటుందమ్మా? హృదయములో, అంతరంగములో. అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అంతరంగములో మనం ఆత్మీయంగా ఆనందించినప్పుడు అది నిజమైన క్రైస్తవ జీవితం. ఎన్ని సమస్యలు వచ్చినా హృదయం గంతులు వేస్తూనే ఉంటుంది క్రీస్తు కొరకు. అలాగే ఈరోజు మనం హెబ్రీ పత్రిక నుంచి మనం చూసుకోబోతున్నాం. మొన్న రోమా 12:1-2 వచనాలు చూసుకున్నాం. ఈరోజు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకోబోతూ ఉన్నాం. అక్కడ ఉన్నతమైన స్థితి మనకు కనబడుతూ ఉన్నది క్రైస్తవ జీవితానికి. ఇక్కడ కూడా ఉన్నతమైన స్థితి క్రైస్తవ జీవితానికి కనబడుతూ ఉన్నది. ఈజ్ అవర్ మోడల్. ఆయనే మన మాదిరి అనేది. ఒక మాదిరిని ఉంచిపోయారు ప్రభువే. సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. మానవులైన మనకు ఆయనే మాదిరి. ఆ మాదిరినే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేపట్టారు. చివరి వరకు బహుమానము పొందు రీతిగా ఎన్ని శ్రమలైనా ఎదుర్కొన్నాడు. ఆ యొక్క బహుమానాన్ని ఆయన తీసుకున్నాడు. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను గనుక మీరు నన్ను పోలి. అది అటువంటి స్టేట్మెంటు బైబిల్లో ఎవ్వరూ ఇవ్వలేదు. పౌలు గారి జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రభువునే గణపరిచాడు ఆయన. ఆయన జీవితంలో ఎంత గొప్పగా వాడబడినప్పటికీ, ఎంతగా ఎదిగినప్పటికీ, ఎంతగా అపోస్తలులకి లీస్ట్గా వచ్చిన వ్యక్తి ఉన్నతంగా ఎదిగాడు. కానీ ఏనాడు కూడా తన గొప్పలు తను చెప్పుకోలేదు. ఇంకోటి కూడా ఏమంటూ ఉన్నాడంటే, మీరు నా మాటలను వినలేదు, మీరు దేవుని మాటలను విన్నారు గనక నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అది ఆ వచనం కూడా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. 1వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనం ఏమంటూ ఉన్నాడంటే, చాలా చక్కగా, నేను చెప్పిన మాటలు, నా మాటలను మీరు వినలేదు. ఎంత అద్భుతం చూడండి. సేవకులు అలాగ ఉండాలి. నా మాటలను మీరు అనొద్దు. అవి ఎవరి మాటలంట? దేవుని మాటలు అని మీరు విన్నప్పుడంట అది మీకు దీవెన, ఆశీర్వాదము. దైవజనుడికి కూడా అది ఎంతో ఆశీర్వాదదాయకం. ఎందుకంటే ఆయనను బోరగా వాడుకొని వెత్తబడుతున్న దేవుని వాక్యం ద్వారా మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు దైవజనుడు కూడా దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట.
పాస్టర్ గారి మాటలను మీరు విన్నారనుకోండి, ఆయన రాకడికి సిద్ధపడే గుంపులో ఏమాత్రం ఉండరు. ఆ మాటలు మిమ్ములను ఏమాత్రం ఆత్మీయంగా బలపరచవు. ఆత్మీయ ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి అవి దోహదపడవు. అందుకే ఎవరు చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి. 138వ కీర్తన 2వ వచనం. చూడండి, అంటే ఎందుకు సిస్టర్ ఝాన్సీ చెప్పగలుగుతూ ఉన్నారు? అనేక మార్లు బైబిల్ చదివారు, చదువుతూనే ఉన్నారు. 2 సంఖ్యల్లో వెళ్తూ ఉన్నారు బైబిల్ చదివేసి. అందరికంటే ఆలస్యంగా వచ్చారు, ఎక్కువసార్లు బైబిల్ చదువుతూ ఉన్నారు. అందుకే 1-2 సార్లు చదివితే అవి మన జ్ఞాపకం ఉండవు. కానీ కంటిన్యూగా బైబిల్ని, ఆ వాక్యాన్ని ప్రేమించి మనం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన మెమరీలో ఉంచుతాడు ప్రతిదీ. ఆ వాక్యమే కదా మనల్ని బ్రతికించేది, స్థిరపరిచేది. ఏమంటున్నాడండి అమ్మ? చదవండి, అది 138:2 చదవండి. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. అంతేనరా? అంతే. దేన్ని గొప్ప చేశాడండి? ఆయన నామం అంతటి కంటే ఆయనిచ్చిన ఈ వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. నిన్ను నన్ను గొప్పవారుగా చేసేది ఏదో తెలుసా? ఇదే. ఇది పట్టుకొని నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు. ఇది నీ బ్రతుకును మారుస్తుంది. అందుకే ఈ గ్రంథం మీద పరిశుద్ధ గ్రంథము. దేవుడు కోరుచూ ఉన్నాడు కూడా, పరిశుద్ధముగా మీరు ఉండాలి. వాక్యం చదువుతున్న కొలది పరిశుద్ధతలోని మనం ఎదుగుతూ ఉంటాం. వాక్యం చదవకుండా పరిశుద్ధత రాదు. అందుకే యవనస్తుల గురించి 119, 9, 11 వచనాల్లో ఏమంటున్నాడండి? నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును. పరిశుద్ధ జీవితం జీవించాలి అంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి. ఉన్నతమైనది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం మీరు వింటూ ఉన్నారు. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, దేవుడు ప్రత్యేకపరిచి ఆయన సన్నిధిలోనికి తీసుకుని వచ్చాడు. మీరు చర్చి బిల్డింగ్లోకి రాలేదు, ఎక్కడికి వచ్చారు? మీకు నేర్పాను ఒకటి, సన్నిధి. సన్నిధి అంటే అర్థం ఏంటంటే ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆయన సన్నిధి ఉంది. అందుకే చర్చికి వెళ్తున్నాం అని చెప్పొద్దు, సన్నిధికి వెళ్తూ ఉన్నాం. చర్చికి వెళ్తున్నామంటే మా చర్చ్ చాలా బాగుందండి, గొప్పగా ఉందండి, అందంగా ఉందండి, ఏసీలు కూడా ఉన్నాయండి. ఎందుకవి? ఈ చర్చ్ బిల్డింగ్ మీదకి వెళ్దు. ఆయన సన్నిధికి మనము వెళ్తూ ఉన్నాము అని చెప్పాలి. ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి అడుగు పెట్టాలి. భయభక్తులు కలిగి ఎప్పుడైతే అడుగు పెడతామో, ఇక్కడ ఇచ్చిన క్రమశిక్షణను ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకుంటామో, ఇంకా మీ ప్రతి ఒక్క మూమెంటు క్రమశిక్షణలో ఉంటుందంట. ఆ క్రమశిక్షణే నిజమైన స్వాతంత్ర్యం. మానవ జీవితానికి నిజ స్వాతంత్ర్యం ఏది అంటే ఆయన యందు క్రమశిక్షణ మనం కలిగి ఉంటే నిజ స్వాతంత్ర్యం. ఇప్పుడు మనం హెబ్రీ పత్రికకి వెళ్ళబోతూ ఉన్నాం. హెబ్రీ పత్రికను ఏమంటారు అని చెప్పాను నేను? కోఆర్డినేషన్ బైబిల్. కోఆర్డినేషన్ బైబిల్ అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపి మనకు తెలియజేసేదే హెబ్రీ. హెబ్రీ పత్రిక, హెబ్రీ భాష, బైబిల్ కూడా హెబ్రీ, గ్రీకు, అరమేయిక్, లాటిన్ భాషల్లో అవి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. హెబ్రీ భాష ప్రత్యేకించి తన ప్రజలకు ఇచ్చినటువంటి భాష అది. అది కరెక్ట్గా మనం చదువుకున్నట్లయితే అందులో ఉన్న అనేక మర్మాలు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాయి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనం ముందుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును
సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడనైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి చదివితే అర్థం అవుతురా ఇవి. ఇక్కడి నుంచి ఏదైనా ప్రత్యేకమైన సందేశం ఇచ్చినప్పుడు ఒక వచనం మీకు ఇంపార్టెంట్గా మొదటగా జ్ఞాపకం చేసినప్పుడు అవంట ఆ వచనాలు ఏం చేయాలి అంటే ఉపవాస ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ఖాళీగా ఉన్నప్పుడు ఆ వచనాలని ధ్యానించడం, అంటే ఆ వచనాలని 5-6 సార్లు చదవడం, చదివి మొదట మనం అర్థం చేసుకోవడం మనకు అర్థమైన విధంగా, అప్పుడు పరిశుద్ధాత్మను మనం అడగడం, అప్పుడు ఆ యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ మర్మము, అందులో ఉన్న అర్థం తెలుసుకోవడానికి లోతులు గుండా వెళ్ళడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎంత లోతుగా మనం వెళ్తామో అంత ఆనందంగా మనము క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలం, ఎటువంటి కష్టములు ఎదురొచ్చినప్పటికీ. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక మాట విన్నారు, ఇప్పుడు నేను వచనం చదువుతూ ఉంటాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఏ సాక్షి సమూహం అంట? 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులు. ఇది 12వ అధ్యాయం. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి, ఆ విశ్వాస వీరుల యొక్క విశ్వాసం అంట ఎటువంటి బండ మీద వారి యొక్క విశ్వాసం ఉందంటే, ఈ విశ్వాస వీరులందరూ ఎన్నో రకాలైనటువంటి శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, ఇక్కట్లు గుండా, మరణము వచ్చింది అన్న రీతిగానే వారి ప్రయాణం అంతా సాగిందంట. వీరు విశ్వాస వీరులు. వారు ఎలాగున్నారంట? ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఇప్పుడే ఒక వచనం చదివాం. ఎలా ఉన్నారు వారు? సాక్షి సమూహముగా. అంటే మీద నుంచి మనల్ని చూస్తున్నారు. వారు రన్నింగ్ రేస్లో బయలుదేరారు, వారు ముగించారు రన్నింగ్ రేసు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, విశ్వాస వీరుల లిస్టులో వారు పెట్టబడ్డారు. వారిని ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నాం. మేఘము వలె సాక్షి సమూహం. వారంట చూస్తున్నారంట, మనందరినీ చూస్తున్నారంట. సాక్షి సమూహం మనల్ని చూస్తూ ఉన్నారంట. మనలో పరిగెట్టాలని ఆశ కలిగి, ఓపికతో పరిగెట్టాలని ఆశ కలిగి, నిజముగా ఆ సింహాసనం మీద మనం ఎక్కే ముందు ఆ క్రౌన్ మనం తీసుకోవడానికి, ఆ బహుమానం మనం తీసుకోవడానికి నిజంగా ఆశ కలిగి ఉంటేనంట వారు ఏం చేస్తూ ఉంటారంటేనంటే చప్పట్లు కొడుతూ ఉంటారు. ఎందుకు? ఎవరు చెప్తారో చూస్తాను. మనం రన్నింగ్ రేస్లో ఉన్నాం. రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు మీ స్నేహితుడు 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు లేకపోతే మారథాన్ రేస్కి వెళ్ళారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ఇంక అయిపోయింది, చెమటలు కారిపోతే అని అనుకోవద్దు, పడిపోవద్దు, ఇంకొంచెం ముందుకి ఎంకరేజ్ చేస్తూ కేకలు వేసి వినిపిస్తూ ఉంటాం, పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం. సో ఆ రీతిగా అక్కడి నుంచి సాక్షి సమూహం అంట చప్పట్లు కొడుతూ మనల్ని ఎంకరేజ్ చేస్తూ, మీరును కూడా ఈ విశ్వాసంలో ముందుకు సాగండి అని చెప్పి ఎంకరేజ్ చేయడానికంట అటువంటి గొప్ప సాక్షి సమూహము ఉన్నారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు 2వ వచనానికి వద్దాం. మనము కూడా ప్రతి భారమును, చెప్పండి, ప్రతి, జ్ఞాపకం ఉంచుకోండి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును, చెప్పండి, అంటే ప్రతి భారమును ప్రతి పాపమును, ఈ 2 అలా మీరు మనసులో పెట్టుకోండి, విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, చెప్పండి, యేసు వైపు చూచుచు. ఎలా పరిగెత్తాలంటే ఓపికతో. బాగా చెప్పేస్తున్నారు మీరు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మనము కూడా ప్రతి భారమును ప్రతి పాపమును
విడిచిపెట్టి విశ్వాసమున కర్త అయిన యేసు వైపు చూచుచు ఓపికతో మనకంటే ఓపిక కావాలంటే. యాక్చువల్గా పరిగెట్టిన వారు లాంగ్ సూట్ వేసుకొని పరిగెడతారు. ఎలా పరిగెడతారమ్మా? లాంగ్ ఏం వేసుకొని పరిగెడతారు నన్ను మగపిల్లలు చెప్పండి? షార్ట్. మరి మీరందరూ షార్ట్లో రావాలి కదరా పరిగెట్టడానికి. ఓకే, ఈ యొక్క పరుగు పందానికి ఏం చేస్తూ ఉంటారు? ఒకప్పుడు అంటే చాలా ముందు కాలాల్లో మనం చూసినప్పుడు వాళ్ళు లాంగ్ కోట్లు వేసుకునేవారంట. నడిచే సమయం వచ్చినప్పుడు కొంచెం ఎత్తి కట్టుకునేవారంట. పరిగెట్టే సమయం వచ్చినప్పుడు ఇంకా మీదకి ఎత్తుకొని గట్టిగా కట్టుకొని పరిగెట్టేవారంట. ఎందుకంటే ఈ లాంగ్ షూట్ అంటే పరిగెట్టడానికి ఆటంకంగా ఉంటుందంట. అందుకే అపోస్తలుడైన పౌలు ఎంత గొప్పవాడంటే మంచి స్పోర్ట్స్ మ్యాన్గా స్పోర్ట్స్ని బట్టి మనతో మాట్లాడాడు, సైనికుని బట్టి మాట్లాడాడు, కర్షకుని వేలో అంటే రైతు వేలో మనతో మాట్లాడాడు. ఎన్నో రకాలుగా అంటే అన్ని విధాలుగా ప్రభువుని గురించి అపోస్తలుడైన పౌలు పత్రికల్లో అద్భుతంగా మనం చూడగలుగుతూ ఉంటాం. యుద్ధ సైనికుడుగా మళ్ళా చూడగలుగుతాం. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి భారమును విడిచిపెట్టి అంటే ఏంటంటే మన పరుగు పందెంలో ప్రతి భారమును విడిచిపెట్టి. నేను నేవీలో ఉన్నాను కనుక మాకు 3 నెలలకు ఒకసారి, తర్వాత 2 నెలలకు ఒకసారి, ఒక్కోసారి నెలకు ఒకసారి మారథాన్ రేస్ ఉంటుంది. 21 కిలోమీటర్లు పరిగెట్టాలి. అప్పుడు మాకు హౌసెస్ ఉంటాయి, 4-5 హౌసెస్, రెడ్ గ్రీను అలాగ ఉంటాయి. సో వాటికి మళ్ళీ పేర్లు ఉంటాయి. ఏమంటారంటే ఎవరైతే 10 మందిలో వస్తారో మన హౌస్ నుంచి 10 మంది లోపున 10 నెంబర్ల లోపున మీరు వస్తారో మీ ఇంటికి వెళ్ళడానికి మేము మీకు పర్మిషన్ ఇస్తాం. అంటే ఇక్కడ మా ఇల్లు అనుకోండి వైజాగ్లో మారతాను, నా ట్రైనింగ్ ఇక్కడ అయింది కనుక మారతాన్ రేస్లో బాగా వచ్చానంటే ఇంటికి పంపిస్తారు ఆదివారం, లేకపోతే ప్రతిసారి పంపరు ట్రైనింగ్లో ఉంటుండగా. ఇంటికి పంపుతారని ఆశతో పరిగెడతాం. పరిగెట్టినప్పుడు అంటే మనకు ఓపిక కావాలంట. 100 మీటర్లలో ఓపిక కలిగి పరిగెడదాము అని 100 మీటర్లు పరిగెడతామా? అది స్ప్రింట్, ఒక్కసారి అంతే, మళ్ళీ అక్కడ ఆగవలసిందే. సో అది గ్రేట్. అలాగా ఎవరు చేస్తారో అలాగా 100 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్, హడిల్స్ మామూలుగా ఇవన్నీ ఉంటాయి. 21 అనగానే స్పీడ్గా పరిగెట్టామనుకోండి, దానికి రూల్స్ పాటించలేదు అనుకోండి, దన్నమని అక్కడ పడిపోతారు. వెనకాతల అంబులెన్స్ వస్తూ ఉంటుంది, పడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ కూడా వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు దానికి ఒక నియమం ఉంది. అని పరిగెట్టామనుకోండి, అలా పరిగెడితే వెంటనే అలసిపోయి పడిపోతాం. అప్పుడు ఏం చేయమంటారు? ముక్కుతోనే గాలి వదలండి కానీ నోరు మాత్రం ఓపెన్ చెయ్యొద్దు. పరిగెడుతూ 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 ఉంటాం. ఈ పరుగు పందెంలో ఓపిక కావాలి అంటే నోరు కూడా తెరవకూడదు. తర్వాత జనాభా ఎక్కువ మంది ఉంటాం. మారథాన్లో 100 మంది, 200 మంది, 300 మంది ఉంటాం కనుక నిజంగా పరిగెట్టాలి, బాగా మంచి ఫాస్ట్గా 1-2 నెంబర్లోకి వెళ్ళాలి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మొదట చాలా ఫాస్ట్గా, అంటే ప్రజలెవరిని అటు ఇటు గుద్దుకోకుండా పడిపోకుండా ముందు అందరినీ దాటిపోతారు. అక్కడి నుంచి అలాగా లాంగ్ స్టెప్ వేసుకుంటూ ఓపిక్గా ఇది నోరు మూసుకుంటూ ముక్కుతోనే గాలి వదులుతూ అలాగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఇంకా చివరికి ఇంకా 1 కిలోమీటర్ ఉందనగా అందరినీ క్రాస్ చేసి వెళ్ళిపోవడానికి అది క్రాస్ కంట్రీలో లేకపోతే ఈ మారథాన్ రేస్లో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రతి భారమును వదలాలి అంటే అర్థం ఏంటంటే మనము ధరించినటువంటి లాంగ్ సూట్ల వల్ల అవ్వదు. నార్మల్గా ఏం జరుగుతుంది? షార్ట్ వేస్తారు, బనీని వేస్తారు, లైట్ వెయిట్దే వేస్తారు, మళ్ళీ స్ట్రాంగ్ వేయరు. ఇప్పుడు మీద నుంచి కిందకి కిందకున్నవి అలా మీదకి స్టెప్ బై స్టెప్ ఒక దినం వస్తుందంట,
క్రాస్ కంట్రీ అండి, బట్టలే అవసరం లేదన్నట్టుగా మీదకి వెళ్ళిపోతాయి. చూడండి, చాలామంది ఏంటి టెన్నిస్ బాల్ ఆడిన వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా ఆడిన వాళ్ళు అందరిని చూస్తే పెద్ద పెద్ద వేసుకుంటే వాళ్ళు ఆడలేరు. అంటే ప్రతి భారము విడిచిపెట్టాలి. ఇక్కడున్న భారం పాపం కాదు. చెప్పండి, ఇక్కడున్న భారం ఏంటండి? పాపము. మనము కూడా ప్రతి భారమును విడచి అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ భారము అనే మాట మనకి చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గించుకోవడం, చింతలు మనం తగ్గించుకోవాలి. అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, మానసిక క్షోభ, సమస్యలు, అనేక రకాలైనటువంటి ఆర్థిక పరిస్థితులు, రోగాలు, అనారోగ్యాలు, ఇలాగ అన్ని రీతిలుగా మన దగ్గరికి వస్తూ ఉంటాయి. మనం ఎక్కువ నేను చెప్పినా మనం టైం దాటిపోతాం కనుక ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను. ద గ్రేట్ అలెగ్జాండర్ గురించి ఎంతమందికి తెలుసు? చదువుకున్నారా మీ బుక్స్లో? అలెగ్జాండర్ గురించి చదువుకున్నారా మీరు బుక్స్లో? అలెగ్జాండర్ అదే అన్నయ్య గారు జ్ఞాపకం లేదా ఏజ్ని బట్టి. సో అలెగ్జాండర్ గారు జయించుకొని వచ్చేస్తున్నాడు. ఇంకా జయమే కానీ అపజయం అనేది అలెగ్జాండర్ గారికి లేదు. సైన్యం అంతా జయం పొందిన వెంటనే ఆ చచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా అన్నీ లాక్కొని వాళ్ళ బ్యాగులు నింపుకోవడం, డబ్బుతోని, బంగారంతోని, దానితోని, దీంతోని అలా జయించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఈ సైన్యం అంతటికి ఏమైపోయిందండి? మోసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఏంటి మోస్తున్నారు? ఏమ్మా? దోచుకున్నవన్నీ, బంగారం, డబ్బు, అది ఇది అన్నీ కూడా ఎవరి మట్టుకు వాళ్ళే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర దోచుకోవడం. బైబిల్లో కూడా ఉంది కదా, దేవుడే యుద్ధం చేసినప్పుడు శత్రువులందరూ ఇదైపోతే అప్పుడు అంటున్నాడు దేవుడు ప్రజలతో, వెళ్ళండి వాళ్ళని దోచుకోండి, సంపాదించుకోండి అంటున్నాడు. సో ఇలాగా పర్షియా మీదకి వెళ్ళాలి. పర్షియా మీదకి వెళ్ళాలంటే జయం పొందడం చాలా కష్టం. అప్పుడు అలెగ్జాండర్ గారికి గొప్ప తెలివితేటలు ఉన్నాయి. తెలివితేటలు లేకపోతే సైన్యాన్ని నడిపించలేరు. అయితే అప్పుడు ఏమన్నారంటే ఆయన ఓ పెద్ద గ్రౌండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అధికారులందరికీ. వీళ్ళ దగ్గరున్న బరువులన్నీ అక్కడ పడివమని చెప్పండి అన్నాడు. అందరూ ఇదేటిది, ఒకవేళ వినలేదనుకుని చంపేస్తారు వాళ్ళనే. అంటే సైన్యాధిపతి లేకపోతే రాజుగారు ఏదైనా చెప్తే వినకపోతే వాళ్ళని ఏం చేస్తారమ్మా? చంపేస్తారు. అంటే చాలా బాధతో తీసుకెళ్ళి అక్కడ పడేశారు. కాల్చేయండి రా అన్నాడంట. పర్షియాకి యుద్ధానికి వెళ్ళే ముందు కాల్చారు. చాలా బాధపడ్డారు. ఎవరు? మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఎవరమ్మా బాధపడ్డారా? సైనికులు బాధపడ్డారు. తర్వాత నడండి ముందుకి అన్నాడు. అందరూ భోజనాలు చేశారు, యుద్ధానికి పర్షియాకి వెళ్తూ ఉన్నారు. అప్పటి వరకు ఇలాగ వెళ్ళారంట. ఎందుకు? మూటలు ఉన్నాయి. మూటలన్నీ తీసిన తర్వాత ఎలా నడుస్తున్నారు? ఇలా నడుస్తున్నారంట. అప్పుడు అనుకున్నారంట, అమ్మోయ్ మన సైన్యాధిపతి అలెగ్జాండర్ గారికి దేవుడిచ్చిన తెలివితేటలే, నిజంగా ఇలాగ వెళ్ళినట్లయితే మన అందరం చదువు జయం ఉండదు మనకి. చక్కగా అన్నీ కూడా తీసివేయబడ్డాయి, తిన్నగా నడవగలిగారు, జయం పొందగలిగారు. అంటే ఎందుకు ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను అంటే, ప్రతి భారమును విడిచి, దేని కొరకంట ప్రతి భారమును మనం విడాలి అనేది మనం చూసుకున్నట్లయితే, మనం చదువుకున్నాము కదా, విడిచి ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అంటే ఓపికగా మనం పరిగెత్తాలి, జయ జీవితం పొందాలి, లేకపోతే ఒక క్రౌన్ మనం పొందాలి, లేకపోతే మనకి గిఫ్ట్ మనం పొందాలి, దేవుడిచ్చిన గిఫ్ట్ మనం పొందాలి అంటే మనం ప్రతి భారమును విడిచిపెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక మాట మనం చూసుకుందాం. రెండోది ఏటమ్మా? సులువుగా. ఇది పాపం. ఇందాకటిది భారం. అంటే అన్ని రకాల భారాలు, అంటే చింతలు, అనారోగ్యాలు, అప్పులు, తెప్పలు, ఈ గొడవలన్నీ
ఉద్యోగం లేదు పిల్లడికి పెళ్ళి అవ్వడం లేదు, ఇవి అవి ఇవన్నీ కూడా మానసిక చింత, తెలియని భారం నీ బుర్ర మీద ఉంది, నీ బ్రెయిన్లో ఉంది. ముందుకు సాగలేకపోతూ ఉన్నావు. చర్చికి వెళ్ళాలంటే ఎందుకు చర్చికి వెళ్ళి, ఇవన్నీ బాధలే కదా, లేదా ఎందుకు ఇలా చేసి, ఇంకేమీ లేదులే అయిపోయింది మన పని అనుకుంటున్నారు. అంచేత పరుగు పందెంలో ఇవన్నీ మనల్ని ఆటంకపరచకూడదు. ఇవన్నీ కూడా దేవుడు ఏమంటున్నాడు, నా రాజ్యాన్ని నీతిని వెతికితే అన్నీ నేను మీకు ఇస్తాను. పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, అప్పులు తిప్పలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ దేవుడు వాటి నుంచి కూడా బయటికి తీసుకుని వస్తాడు. అందుకే కదా విశ్వాసమున కర్త, విశ్వాసం ద్వారా అనేక విషయాలు. అందుకే ఆ యొక్క 11వ అధ్యాయం అంతా విశ్వాసుల వీరులు, వాళ్ళు మరి మేఘం వలె మన ముందు ఆవరించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన పరుగులను బట్టి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు సులువుగా చిక్కులు పెట్టు పాపము, ఇది రెండోది. సులువుగా చిక్కులు పెట్టు పాపము. మొట్టమొదట సులువుగా చిక్కులు పట్టు పాపంలో మొదటిది చెప్పండి, ఏంటి అయి ఉంటుంది పాపం? మాట. మీరు చెప్పండి, మీ లైన్. ఇక్కడ అడుగుతున్నానంటే మీరు రెడీగా ఉండాలి. అమ్మ మీరు చెప్పండి. గర్వము. ఓహో, మీరు చెప్పండి. నాలుక. ఓకే. ప్రార్థన అక్కడ ఉందని మీరు సైలెంట్గా ఉన్నారా? మీకు రిప్రజెంట్ చేస్తుందని ప్రార్థన. మీరు చెప్పండి నాన్న. మగోళ్ళు మరి ఇంటి దగ్గర మనం హీరోలం కదా, చర్చిలో ఎందుకు మీరు నోరిప్పడం లేదు? ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభువు ఏ విషయంలో చెప్పాడు, స్టెఫను ఏ విషయంలో విజయం పొందాడు, ఇప్పుడైనా వచ్చేయాలి మీకు మైండ్. అది క్రైస్తవ జీవితంలో క్షమించే స్థితి లేకపోతే అదే నిజమైన ఉన్నతమైన మన ముందు కనబడుతున్నటువంటి పాపము. దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా, పరుగులో ముందుకు సాగనివ్వకుండా క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంట్. అనేక మార్లు క్షమాపణ గురించి ఎన్నో ఉదాహరణలు మనం తెలుసుకున్నాం. అవి మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయవలసిన పని లేదు. అవసరం ఉన్నది ఏదైనా ఉంటే రిపీట్ చేయగలం. కానీ క్షమాపణ భార్యకి ఉండాలి, భర్తకి ఉండాలి, తల్లిదండ్రులకు ఉండాలి, పిల్లలకు ఉండాలి, ఏమండి దైవజనుడికి ఉండాలి. ఏముండాలి? క్షమాపణ. ప్రార్థనలోనే దేవుడు అది మనకు నేర్పాడు. అమ్మ పెద్దోళ్ళు చదువుతున్నారు, మీరెందుకురా అంత ఫాస్ట్గా లేరు? మగపిల్లలు కూడా ఎందుకు అంత ఫాస్ట్గా లేరు? అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీరెందుకు తక్కువ తీసి చదవడం లేదు? పెద్దవాళ్ళే చదువుతున్నారు. ఇప్పుడు చదివారు శాంతిమూర్తి గారు, మీరు చెప్పండి అదేంటిది? అమ్మ అలా కొనుక్కుంటే నాకేం వినపడుద్దురా? మనుష్యుల యొక్క అపరాధములు మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు క్షమింపడు. మనం క్షమిస్తే ఆయన క్షమిస్తాడంట, మనలో క్షమాపణ లేకపోతే ఆయన క్షమించడంట. ఎంత ఇది మొట్టమొదటిది జ్ఞాపకం ఉంచుకోదాం, క్షమాపణ. క్షమాపణ లేకపోవడమే ఎన్నో కారణాలు. కుటుంబాలకే కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఏమండి తర్వాత భౌతిక జీవితంలో ఎన్నో రకాల కష్టాలు. క్షమాపణ లేకపోవడమే. అక్కడికి అయిపోవలసింది అది మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది, క్షమాపణ లేని కారణమే. తర్వాతది ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మీరు చదివిన వచనంలోనే ఉంది. చూద్దాం ఎవరు బ్రెయిన్ పనిచేస్తుందో. ఎందుకంటే మీరు వచ్చి ఉత్తినే వెళ్ళిపోకూడదు, మీరు నేర్చుకొని వెళ్ళాలి. అది విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైన
యేసు వైపు అపోస్తలుడైన పౌలు అంటే విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తున్నాడు. మొదటిది క్షమాపణ, రెండవది విశ్వాసము. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఈ లోకములో నేను వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసము కనుగొందునా? క్వశ్చన్ ట్యాగ్. విశ్వాసంలో విశ్వాసం కనుగోడంట. అది పరిస్థితి అయిపోతుంది. విశ్వాసము లేకపోవడం కూడా పాపమే. ఆయన విశ్వాసమునకు కర్త, ఆయన్ని వెంబడించేవారు మనలో విశ్వాసం లేకపోతే దేవుడు చేస్తానన్నాడు, మీరు ఎందుకు నమ్మలేకపోతూ ఉన్నారు? లేనివి ఉన్నవనుటకు అనే మాట మనం చూస్తున్నాం. లేని వాటిని ఉన్నవనుటకు 11:1 విశ్వాస వీరుల్లో. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రెండు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. క్షమించకపోవడం అనేది ఎక్కువ సమస్యలకు కారణం. విశ్వాసము లేకపోవడం మన ప్రయాణానికి అది చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు పాపము గురించి 2 చూసాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఒక వచనంలోకి వెళ్ళి మన పాపాలన్నీ చూసుకుందాం. ఎవరికైనా ఆ వచనం జ్ఞాపకం ఉందా? మార్కు 7. ఓకే, మనలో ఉన్నవి ఇంకా ఏమైనా? ఒక వచనమేనా? ఒక వచనం కాదు, చాలా ఉండాలి. చాలా రిఫరెన్స్లు చెప్పేస్తున్నారా మీరు? అన్నీ తెలుసు మీకు. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. రెండు వచనాలు చాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రైజ్ ది లార్డ్. అంతే. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, సమస్తమైన వేషధారణ, సమస్తమైన అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని. అది పాలు తెల్లగా ఉంటాయి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే ఆ పాలను ఎందు నిమిత్తం అంట? రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. పాలు తెల్లగా ఉంటాయి. పరిశుద్ధత, దేవుని వాక్యమనే పాలు, ఈ యొక్క పరిశుద్ధత. ఈ యొక్క వాక్యంలో మనం మొట్టమొదటి చూసుకున్నాం ఏంటి అనేది అంటే ఆ 2 విషయాలు: క్షమించలేకపోవట, రెండవది విశ్వాసము లేకపోవట, మూడవది సమస్త దుష్టత్వం, సమస్త కపటం, సమస్త వేషధారణ, సమస్త అసూయ, సమస్తమైన దోషణ మాటలు మాని. అది వాక్యములో మనం ఎదగాలి. వాక్యం ధ్యానిస్తున్న కొలది మనలో ఆయన వెలుగు వస్తూ ఉంటుంది. తర్వాత ఆయన పరిశుద్ధత వస్తూ ఉంటుంది. పాపము దూరం అయిపోతూ ఉంటుంది. ఎటువంటి చీకటైనా ఆయన వెలుగు ద్వారా ఆ చీకటి మాయమైపోద్ది. అందుకే అంటున్నాడు కదా, నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. మనిషిలో ఉన్న చీకటిని తొలగిస్తూ ఉంది, మనిషిలో ఉన్న పాపాన్ని తొలగిస్తూ ఉంది. నిజమైన వెలుగు, సత్యమైనటువంటి వెలుగు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాక్యం ఆయనే, యేసయ్యే వాక్యం. యేసుని నీవు కలిగి ఉన్నావు అంటే వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు యేసును కలిగి ఉన్నట్టు. వాక్యం బయట పెట్టుకున్నట్లయితే యేసయ్య నీలో లేనట్లే. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూసుకుందాం. సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు
మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. నా యందు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో నేను చెప్పుచూ ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించిన విషయం మీ విశ్వాసమే. ఎక్కడుంది అది? 1 యోహాను 5వ అధ్యాయం ఒకసారి చూడండి. 4వ వచనం 5వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారు ఎంత వచనం? 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. లోకమును జయించిన విషయం అంటే మన లోకము నుంచి ప్రత్యేకింపబడ్డాం, అయినప్పటికీ లోకం మనలో ఉంటూ ఉంది. అందుకే ప్రభువు చెప్తూ ఉన్నాడు, మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే గొప్ప విజయం. అంటే లోకములోని అన్నీ మనలో ఉన్నాయి కానీ ప్రత్యేకింపబడ్డాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా దాన్ని తీసుకొని జయం పొందాలి అంటే అది దేవుని యొక్క వాక్యం వలన మాత్రమే. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసు క్రీస్తును గూర్చిన మాట వలన, వినుట వలనే. మనందరం వినడానికి వచ్చాం. వాక్యం వింటూ ఉన్నప్పుడు మీరు విశ్వాసంలో ఎదగడానికి ఈ వాక్యం దేవుడు అందుకే ప్రత్యేకించుకున్నాడు లోకము నుంచి. మళ్ళా ప్రత్యేక జీవితం లేకపోతే ఎంత కష్టపడుతూ ఉన్నాం. ఆదివారం వర్షమైనా ఎండైనా, ఈ వర్షానికి ఇంకా రోడ్డు రాకపోతే బురదలోంచి కూడా మీరు వస్తూ ఉన్నారు. ఒకప్పుడు మనం మొట్టమొదటి ఏరియాలో ఒక్క ఇల్లు కూడా లేదు, పాకలు తప్ప. అప్పుడు మనం చర్చి ఇక్కడ కట్టాం. అప్పుడు బురదలో నుంచి వచ్చాం, పడిపోతూ వచ్చాం. స్కూటర్ల నుంచి పడిపోయారు సోదరులు. అయితే దేవుడు మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. అయినప్పటికీ ఇంత ప్రయాసపడుతూ ఉన్నాం కానీ ప్రభు రాకడిని సిద్ధపడకపోతే ప్రయోజనం ఏంటి? అందరూ ఎత్తబడమంట. ప్రభువా అన్నోళ్ళు ఎవరు కూడా ప్రభు దగ్గరికి రారంట, దేవుని రాజ్యానికి వారసులు కాలేరంట. దేవుని చిత్త ప్రకారం జీవించువాడు, వాక్యం విని దాని ప్రకారం జీవించువాడే నిత్య జీవం గలవాడు. మరి తల్లి పిల్లలు అంటే అన్నదమ్ములు వాళ్ళు వచ్చారు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా కబురు వచ్చింది. ఒక ఇంట్లో మాట్లాడుతూ ఉన్నారు, కబురు వచ్చింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు ఎవరు? దేవుని మాటలు విని దాని ప్రకారము జీవించు మీరే అన్నాడు. అంటే ఎంత ఉన్నతమైన మాట! చదువుకొని ఏదో వెళ్ళిపోయి లేదా ప్రసంగం చేసి వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రతి మాట నా జీవితంలో నేను అన్వయించుకుంటూ ఉన్నానా, అర్థం చేసుకుంటూ ఉన్నానా, మన అందరము కూడా ఏ స్థితిలో ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఆగి మిమ్మల్ని ఎందుకు అడుగుతూ ఉంటానంటే, నా పని ఏదో నేను చేసుకొని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. మనందరం బాగుపడాలి. మీరు విని దాన్ని వ్యర్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాలి. అందుకే మరీ నేను అడుగుతూ ఉన్నప్పుడు మీ మెదడులోకి ఈ మాటలన్నీ వెళ్తాయి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక యొక్క లక్షణాలు ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు చూసుకుందాం. ఓపికగా ఉంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా? ఒకటేనా? ఓపిక మనలో ఉంటే కొన్ని లక్షణాలు ఉంటాయంట. ఓకే, అంటే మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ టైం అయిపోద్ది కనుక నేనే చెప్తాను. మనకి లక్షణాలు ఏంటంట? ఆరోగ్యం ముందు. ఎవరిని అడిగినా ఏంటోనండి అన్నారు, నాకు, నా భర్తకి, పిల్లలకి, ఎవరికో ఒకరికండి అంటే కారణం ఏంటో తెలుసా? అసలు నీ అనారోగ్యానికి నువ్వు భయపడిపోతున్నావు. ఎందుకు అంటే నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. శరీరముతో ఉన్నంత కాలం. ఇప్పుడు ఎంతోమంది భక్తులు వారి ప్రార్థనల ద్వారా అనేకులు స్వస్థత పడ్డారు, కానీ భక్తులు మాత్రం అనారోగ్యంలో ఉన్నారు, యాక్సిడెంట్లో అయ్యి ఉన్నారు, ఎంతోమంది అలాగే చనిపోతూ ఉన్నారు.
మరి వాళ్ళ ద్వారా దేవుడు కార్యాలు చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఈ శరీరం ఎప్పటికైనా ఇవన్నీ కూడా, ఇప్పుడు ఒక దైవజనుడికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆ యాక్సిడెంట్ ఏం చేసిందంట, నన్ను అనుభవం గుంట తీసుకుని వెళ్ళిందంట, అనేక విషయాలు అవగాహన చేసుకోవడానికి కృపనిచ్చాడంట. అప్పుడు ఓపిక అంటే ఏంటి, ఓపికతో కొనసాగినప్పుడు ఎటువంటి ఆనందం కలిగి ఉంటాం, ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కసారి. అందుకే ప్రభు అన్నాడు, గాయము కట్టువాడు. అమ్మ ఏదో పాట ఉందిరా, తక్కువని ఎత్తాలి. చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఆరోగ్యం ఒక లక్షణం, శాంతి ఒక లక్షణం, ఐశ్వర్యం ఒక లక్షణం. ఎవరికి ఉంటాయంట ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం? ఓపిక కలిగిన వారికి. ఓపిక లేని వారికి దేవుడు ఇవ్వాలనుకుంటారు, వాళ్ళ మటుకు వాళ్ళే అన్నీ పోగొట్టుకుంటారు. చింతలతో కూడిన జీవితం అన్నీ పోగొట్టుకుంటారు. శరీర ఆరోగ్యం పోగొట్టుకుంటారు, ఐశ్వర్యం పోగొట్టుకుంటారు. ఏమండి, హాస్పిటల్కి వెళ్తూ లక్షలు లక్షలు మనం ఖర్చు పెట్టేస్తాం, కానీ కొద్ది సమయం వాక్యములోని, ధ్యానములోని, ఉపవాసములోని, ప్రార్థనలో మనం గడపడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి ఓపిక ఉండదు. ఓపిక ఉండదు. నిజంగా మనం చూస్తున్నాం ఓపిక లేని స్థితి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా ఇక్కడ రక్షణ దేని ద్వారా వస్తుంది? ఇక్కడ మీరు పాస్ అయిపోయారు. ఇప్పుడు రెండో ప్రశ్న పాస్ అవుతారో లేదు చూద్దాం. రక్షణ దేని ద్వారా వస్తుంది? రెండోది నేను డాష్ ఇస్తాను. పరలోకం డాష్, భూలోకమా? బాగానే చెప్తున్నారు, కానీ నేను ఇంకొక చిన్న ఇంటి ఇస్తే మీరు వెళ్తారు. గెత్సెమన వనములోనికి ఆయన వెళ్ళాడు. నీళ్ళు కాదు, ఆయన చెమట రక్త బిందువులుగా. అంటే పరలోకం వెళ్ళాలి అంటే డాష్ ఏం కార్చాలి? చెమట కార్చాలి. చెమట కార్చాలి అంటే పని చేయాలి ఆయన కొరకు. ఓ పావుగంట ప్రార్థన చేసిన తర్వాత అలిసిపోయి గంట చేసినట్టున్నాను, రేపు చేసుకోవచ్చులే గంట చేసినట్టున్నాను. తీరా చూస్తే పావుగంటే, పోన్లే రేపు చేసుకోవచ్చులే. ప్రభువుకి అన్నీ తెలుసంట, ప్రభువుకి అన్నీ తెలుసు. ఇందాక పాడారు కదా, లేచుట, కూర్చుండుట, పడుకుంటా, నడుచుట అన్నీ ప్రభువుకి తెలుసంట. కానీ భయం లేకుండా జీవిస్తున్నాం. అన్నీ ప్రభువుకి తెలుసు అంటున్నాం, భయం లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. మనకి రక్షణ దేని ద్వారా వస్తుందండి? కృప ద్వారా. పరలోకం దేని ద్వారా వస్తుందండి? చెమట ద్వారా అని చెప్పేది ఈజీయే. చెమట కార్చి ఓపికగా మనం ఉన్నప్పుడే పరలోకం మనకి వస్తుంది. ఓకే, సవాళ్ళతో కూడినటువంటి జీవితం మన క్రైస్తవ జీవితం. దేనితోనమ్మా? సవాళ్ళతో కూడినటువంటిది మన క్రైస్తవ జీవితం. అందుకే దేవుడు అంటున్నాడు, లేకపోతే అపోస్తులు అంటున్నారు, లేకపోతే గ్రంథకర్తలు ఏమంటున్నారంటే, మనము రక్తము కారునంతగా ఇంకా పోరాడలేదంట.
ఏమి కారినంతగా? రక్తము కారినంతగా ఇంకా పోరాటం మనం పోరాడలేదు. అటువంటి పోరాటం పోరాడితే తప్ప పరలోక రాజ్యం లేదు. అటువంటి పోరాటం. చర్చికి వెళ్ళాం, వచ్చాం. పాస్టర్ గారు బాగా చెప్పారు ఈసారి. ఆయన గుద్దుతూ ఉంటే నా గుండె, అమ్మో, ఆయన గుద్దితే నీ గుండె ఇలాగే అయిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత చల్లారిపోయింది. ఆయన గుద్దితే కాదు, వాక్యము నిన్ను శుద్ధి వలే, వాక్యము నిన్ను ఖడ్గము వలే, అది నిన్ను షేప్ చేసేది, నిన్ను సరి చేసేది. అది చాలామంది అలాగే పాస్టర్ గారు బల్లను గుద్దుతూ ఉంటే, పాస్టర్ గారు కేకలేసి బల్ల గుద్దేస్తూ ఉంటే మీకేం అర్థం అవ్వదు, కానీ గుద్దీయడం అలవాటైపోయింది కనుక స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవుట్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు. అదే నేను చెప్పాను కదా, కాసులు గారికి కొత్తగా అంటే మనకు స్థలం ఇచ్చిన అయిన వ్యక్తి గట్ట వస్తున్నప్పుడు చాలాసార్లు వాక్యం గట్ట చెప్తా ఉంటే అర్థమైందా అంటే, మాకేం అర్థం అవుద్దండి, మీరంటే క్రైస్తవులు వాక్యం చదువుతారు, మాకేం అర్థం. ఎప్పుడు అదే మాట. ఒకసారి మా తోడోళ్ళు గారు వచ్చి బల్ల గుద్ది కుండ బండ దండ అని మాట్లాడారు. అంతా అయిపోయిన తర్వాత పాపం వీళ్ళకి అర్థమైందో లేదో అని మళ్ళీ కాసుల దగ్గరికి వెళ్ళి, చనిపోయాడు కదా మొన్నే, అర్థమైందంటే, అమ్మో అలా బాదుకుంటా ఉంటే అర్థం కాకపోవడం ఏంటంటే, అంటే గుండె బద్దలైపోయిందంట ఆయన బాధేస్తూ ఉంటే. ఏమర్థమైందంటే ఏం అర్థం లేదు, అదే బాధేయడమే అర్థమైందంట. ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఒక్కసారి క్రైస్తవ భక్తి జీవితం అంటే భౌతికంగా మనం లోకంలో చూసిన రీతిగా కాదు. మనం మలచబడాలి, చెమట కార్చాలి, సహించుకోవాలి, ఓపిక కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. వీటన్నిటి గుండా మనం వెళ్తేనే కానీ ఆయన రాకడికి మనం సిద్ధపడలేం. అందుచేత మనం నేర్చుకున్నది ఏంటి అంటే, మనము ఆరోగ్యముగా శాంతియుతంగా ఐశ్వర్యం మనం కలిగి ఉండాలి అంటే మనం ఓపిక కలిగి ఉండాలి అనేది ఓపిక యొక్క లక్షణాలు. ఓకే, ఈ సవాళ్ళతో కూడినటువంటి క్రైస్తవ జీవితం అంట ఏంటి అంటే, మనం అనుకుంటా ఉంటాం ఏంటో నిరుద్యోగులుగా ఉన్నారు మన పిల్లలు, లేకపోతే ఈయనకి పని లేదు, నిరుద్యోగం, వ్యాపారం కూడా అలాగేలాగా ఉంది, రోగాలు వదులుతాయంటే వదలడం లేదు, రోగాలకి అప్పులైపోతున్నాయి, తిప్పలైపోతూ ఉన్నాయి, వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇలాగా వ్యాపారం చేసిన వాళ్ళకి, ఉద్యోగం చేసిన వాళ్ళకి దానిలో ఆ యొక్క, కానీ ఆయన రాజ్యం నీతిని నీవు వెతికినట్లయితే, ఆదివారం ఆయన యొక్క సన్నిధిని వెతికినట్లయితే, ఆదివారం పరిశుద్ధ జీవితం గొప్ప విజయాలను ఇస్తాడు. ఆదివారం కాదనుకుని ఎక్కడికి వెళ్ళినా జయం ఉండదు. అంటే జయం వచ్చేసినట్టే ఉంటుంది, మనల్ని పక్కతో నడిపిస్తూ ఉంటుంది. ప్రయాణాల్లో ఉన్న ఆదివారం నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఇంకొక చోటకెళ్ళి నువ్వు ఆరాధనకి అటెండ్ అయ్యేలాగానే ప్లాన్ చేసుకో, లేకపోతే ఇక్కడే ఆరాధన చూసుకొని బయలుదేరు. అందుకే నేను ఎప్పుడు మన విశ్వాసులకు చెప్తాను, అమ్మ బంధువుల ఇంటికే కదా, శనివారమే వెళ్ళిపోండి, ఆదివారం అక్కడికి వెళ్ళండి. కానీ ఆదివారం అంతా ప్రయాణం చేసుకొని వెళ్తే ఎక్కడికి వెళ్ళినా విజయం ఉండదు, నీ ద్వారా ఒకరికి మేలు ఉండదు, నువ్వు వెళ్ళిన ఇంటికి సమాధానం ఉండదు, నీతో కలిసి వెళ్ళిన వారికి దీవెన ఉండదు. ఓపిక కావాలి దేవుని రాజ్యం చేరడానికి, చెమట కారాలి దేవుని రాజ్యం చేరడానికి. అప్పుడే నిజమైన ఆరోగ్యం, నిజమైన శాంతి. తర్వాత ఏదో మర్చిపోయాను నేను, బాగా జ్ఞాపకం ఉంది మీకు, ఐశ్వర్యం. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకున్నాం ఇందాక. భారము సులువుగా చిక్కులు పెట్టు అంటే, సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే దాని నుంచి బయటకు రాలేం. చూడండి, దారం మనం దారపండు తెస్తాం, లేకపోతే తాళ్ళు ఏవైనా తెస్తాం, చక్కగా తీసుకొని వెళ్ళి చేస్తే నో ప్రాబ్లం. ఇలా పడేసి ఇలాగ చేసిన తర్వాత అది ఊడిపోయి అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, అది ఏమైపోద్ది అంటే చిక్కులు. అప్పుడు
10 మంది ఆ చిక్కులు ఇప్పాలి. కొని తెచ్చాం, ఇంకోటి కొని తెచ్చుకోవచ్చు ఈ లోపుని. ఈ చిక్కులు ఇప్పుడు ఉంటుంది సాయంత్రం వరకు, మధ్యలో భోజనానికి కూడా వెళ్ళి రావాలి. చిక్కులు విడవు, చిక్కులు పడిపోతుంది, విడదు. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఆ రీతిగా నిన్ను నన్ను క్రైస్తవ జీవితాన్ని, మన కుటుంబాన్ని, సంఘ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది. అందులో నుంచి బయటకు రాలేం. ఉలజానా అంటారు హిందీలో. ఓ పాట మేము రాజస్థాన్లో పాడుతూ ఉండేవాళ్ళం. ఒక్కసారి అది ముడిపడిపోతే, చిక్కులు పడిపోతే విప్పడం చాలా కష్టం. ఒకటి ఇప్పుతా ఉంటే ఇంకోటి, ఒకటి ఇప్పుతా ఉంటే ఇంకవ్వదు. 3 4 దాన్ని పట్టుకోవాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం ఆ వచనంలో ఏం చూసుకున్నామంటే, దానిని విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. అంటే 2 విషయాలు చూసుకున్నాం. భారము, పాపము, ఓపిక అయిపోయింది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అంటే యేసు వైపు. అమ్మ ఏదో పాట ఉందేమో కదా, యేసుతో నడుచుతో ఏదో. యేసు వైపే చూచుచు సాగెదన్ని లోకములో, యేసు వైపే చూచుచు సాగెదన్ని లోకములో, సాగెదన్నే నేసుతోడా నా జీవితమంతయు సాగించును ప్రభు యేసునా శాంతి సంద్రములో. హల్లెలూయా. మనం పాడుకున్నామేమో ఇంతకుముందు, మన పాఠ్య పుస్తకంలో ఉంటుంది సాగేదని నేను యేసుతోడ. ఓకే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు. నేను అంటాను యేసు వైపు చూడు అన్నాను అనుకోండి, సడన్గా మీరు అక్కడ ఎవరో వస్తున్నారు అనుకుంటారు, అంతే కదా. యేసు వైపు చూడు. ఎవరి వైపు చూడు? ఏదో ఒక పాట నా మటుకు నేనే పాడుకునేవాడిని, జ్ఞాపకం రావడం లేదు. అప్పుడు మీరు అందరూ అనండి, జ్ఞాపకం రేపు వస్తుంది, ముందుకెళ్ళండి అనండి ఒకసారి. అది అంటే మీరు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉండాలి, అందరూ మెలకువగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం తీయండి. చివరి వచనాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలోనే. 1వ అధ్యాయంలోనికే వెళ్దాం. 1వ అధ్యాయం తీయండి. 9వ వచనం చదవండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఎవరండి మాటలు మాట్లాడుతున్నటువంటి వాడు? యోహాను. యోహాను ఎన్ని పుస్తకాలు రాశాడు? 5 పుస్తకాలు. అమ్మా చెప్పరా, మీరెవరు మాట్లాడదా? యోహాను సువార్త 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ఇప్పుడు చదువుతున్నా మీరందరూ 4 అంటారు. ప్రకటన గ్రంథం కూడా ఆయనే 5. ఇతన్ని, ఈ శిష్యుడిని ఏమనేవారు? ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. ఈ మిగతా శిష్యులకి, పేతురుకు కూడా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, నువ్వు అడగరా అని పంపిస్తా. రికమెండేషన్. ఇప్పుడు మనకి 3 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దోళ్ళందరూ చిన్నోడి దగ్గరికి వెళ్తారు. నువ్వు అడిగితే డాడీ ఏమనరు, నువ్వు వెళ్ళి అడగరా అని. నిజంగా ఆడొస్తే మనం ఏమన్నాం, ఓకే గో అంటాం. సో అలాగా ఇక్కడ రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను ఇప్పుడు ఎక్కడున్నాడు? పద్మసు దీవిలో. ఎవ్వరూ లేరు, చుట్టూ నీలే.
ఏమీ లేదు. ఎంతకాలం ఉండం చావాలి. ఇతనికి కూడా మనసులో, ప్రభువా ఏంటి చీకటి, ఏంటి పరిస్థితి, ఒకప్పుడు నీ రొమ్మును ఆనుకుని ఉన్నాను కదా, నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావు, ఏలియాలాగా చాలే అనుకునే పరిస్థితిలో ఉంటాడు. ఇప్పుడు మనమైనా అక్కడ ఉన్నాం అనుకోండి, ఎంత లేదన్నా మనుషులం గనక, అయ్యో అప్పుడు ప్రభువు ఉన్నప్పుడు శిష్యులందరికంటే నేనే ఆయన పక్కనే పడుకునేవాడిని, ఆయన ఛాతీ మీదే వాళ్తూ ఉండేవాడిని, అందరూ నన్ను చూసి అబ్బా నువ్వు బాగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, యేసు నిన్ను బాగా ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పి, అందుకే ఒక దగ్గర కూడా యేసు ప్రేమించినటువంటి శిష్యుడు, నేను వచ్చే వరకు నువ్వు ఉంటావు అన్నటువంటి మాట అక్కడ అన్నాడు. అంచేత ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా యోహాను? పత్మసు దీవిలో ఉన్నాడు. శిష్యులందరితో కలిసి ఉన్నటువంటి వాడు, ప్రభువుతో కలిసి ఉన్నటువంటి వాడు, ఆయనతో కలిసి నడిచినటువంటి వాడు. ఏమంటే చక్కగా అన్ని విషయాలలో కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్న ఈ శిష్యుడు పత్మసు దీవిలో ఉన్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును. ఎందుకున్నాడంట పత్మసు దీవిలో? యేసును గూర్చిన సాక్ష్యములోను, చెప్పండి, వాక్యము నిమిత్తము నేను పరివాసిగా ఉన్నాను, పరవాసనై ఉన్నాను పత్మసు దీవులో. అది ఆయన పరిస్థితి. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగాడు, ప్రభువు చేసిన అద్భుతాలన్నీ చూశాడు. కానీ ఇప్పుడు పత్మసు దీవులో ఒక్కడగా ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు, అవన్నీ రాయలేదు. కానీ ఒక్కడగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల నుంచి అక్కడికి వెళ్ళిపోవడం అంటే అదే గొప్ప శిక్ష. ఓపికగా నిరీక్షణగా, ఒకవేళ అక్కడ కూడా చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడేమో, ప్రభువా పోన్లే ఇప్పటి వరకు చాలు, ఇంకా నేను ముందుకి వెళ్ళలేను, నా జీవితం ఇక్కడితో చాలు అనుకుంటున్నాడేమో. కానీ ఏమి జరుగుతూ ఉందో అప్పుడు మనం చూడాలి. అంటే మనం కూడా ఒక్కోసారి ఏమనుకుంటామంటే, ఏంటి అప్పులు, ఏంటి తెప్పలు, ఏంటి అనారోగ్యం, ఏంటి సమస్యలు, ఏంటి బంధువులు, ఏంటి స్నేహితులు, ఏంటి సమాజం, ఏంటి సంఘం. అంటే ఒక పరిస్థితి ఎలాగొస్తుందంటే, మనం ఎక్కడ ఇమడలేకపోతూ ఉన్నాం, ఎవరు మనతో ఇమడలేకపోతూ ఉన్నారు, మన పరిస్థితులు గందరగోళమయమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎంత అయిపోయింది. ఇప్పుడు కావలసింది ఒక్కటే, డాష్, విశ్వాసమునకు కర్త అయిన, అది చాలా ఇంపార్టెంట్. యేసు వైపు విశ్వాసమునకు కర్త అయినంటే ఆ విశ్వాసం మనలో ఉండాలి అన్ని పరిస్థితుల్లో. దావీదుకున్న విశ్వాసం కూడా చాలా గొప్పది. అందుకే ఆయన సింహాసనం నిత్యము ఉండే రీతిలో దేవుడు ఉంచాడు. అబ్రహాముకి ఎంత ఆలస్యమైంది వాగ్దానం తర్వాత, అలాగే దావీదుకి ఎంత ఆలస్యమైంది ఆ యొక్క అభిషేకం తర్వాత సింహాసనం ఎక్కడానికి. యోసేపు గొప్పగా దీవింపబడ్డానికి ఎంతకాలం పట్టింది ఆయనకు వచ్చిన దర్శనం, కళ్ళవన్నీ కూడా. సో ఇవన్నీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు కూడా విశ్వాసము కావాలి. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో 9 చదివాం కదా, 10 చదువమ్మా. ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు దినమందు అంటే పునరుత్థాన దినము, పరిశుద్ధ దినము, ఆరాధన దినము. ఈ యొక్క ప్రభువు దినం అంటే ఆరాధన దినము. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభువు దినములో ఎలా ఉండాలంటే మనం ప్రభువు దినములో ఆత్మవశులుగా ఉండాలి. ఎంతమంది ఆత్మకి మిమ్మల్ని మీరు సమర్పించుకొని, ప్రభువా ఈరోజు నీ సన్నిధికి వెళ్తూ ఉన్నాను, నీ దివ్య వాక్కు నాకు అవసరమైనది
నన్ను చెక్కవలసింది, నన్ను కట్టవలసింది, నాకు నేర్పవలసింది, నన్ను బలపరచవలసింది ఏంటో నీ మాటలు నీ దాసుని ద్వారా బోరగా వాడుకొని నాకు వినిపించండి అయ్యా అని ఆత్మవశుడుగా ఉన్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన సన్నిధికి వస్తున్నటువంటి మనం ఎవరుండాలి? ఇప్పుడు మన మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియదు, అవసరం ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఏండి అంటే. అలాగే ఇంకా మిగిలిన వారు అంటే భక్తి లేనటువంటి వారు, భక్తి లేకపోతే అంటే ఇక్కడ కనబడుతున్నారు భక్తిలోనే, కానీ ఏమి లేదంట, ఆత్మవశుడుగా లేరు. అంటే దేవునికి భయం లేదు, దేవుడంటే భయం లేదు, చెప్పుకోవడమే భయం 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 అనుకొని. నిశ్చయం ఏమంటుందండి, ఏమొచ్చింది దానికి? భయం వచ్చిందంట, మనకు భయం వచ్చింది. ఎందుకు? ఆత్మవశులుగా లేం మనం, ఆత్మచేత నింపబడాలి, ఆత్మ వశంలో మనం ఉండాలి. ఆత్మదేవుడా ఆవరించుమా, ఆత్మతో నిన్నే ఆరాధింతును, పరిశుద్ధాత్ముడా అగ్ని శక్తితో నన్ను నింపుము, నీకై మండుచుండేదన్. ఆత్మదేవుడా ఆవరించుమా, ఆత్మతో నిన్నే ఆరాధింతును, పరిశుద్ధాత్ముడా అగ్ని శక్తితో నన్ను నింపుము, నీకై మండుచుండేదన్. హల్లెలూయా. చాలామందికి పరిశుద్ధాత్మతో నింపబడ్డం వచ్చు, అగ్నితో నింపబడ్డం అంటే అది అవసరం లేదు. అగ్నితో నింపబడ్డం అంటే ఏంటి ఎవరైనా చెప్పాలి, అనేక మార్లు చెప్పాను. పరిశుద్ధాత్మ అగ్నితో మనం నింపబడ్డం అంటే అర్థం ఏంటంటే ఓ అయిపోవడం కాదు, కానీ ఆ అగ్ని ఏం చేస్తుందంట, మన మస్తుని, మనలో ఉన్న చెత్తను కాలుస్తుందంట, మనలో ఉన్న పాపాన్ని కాలుస్తుందంట, అతి పరిశుద్ధతలోనికి నడిపిస్తుందంట, మహిమ కలిగినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళడానికి. వచ్చే సంవత్సరం మంది గ్రేటర్ గ్లోరీ, కిందటి సంవత్సరం గ్రేటర్ గ్రేస్, రాబోయే సంవత్సరంలో గ్రేటర్ గ్లోరీ. దిగజారినట్టు కాదు, ఒక దాంట్లో ఒకటి మనం ఎదగవలసినటువంటి సమయం. ఆత్మవశుడుగా ఉండాలి ప్రభు దినమందు. నువ్వు రాత్రి ప్రార్థన చేసినప్పుడు, ఉదయకాలం వచ్చినప్పుడు అమ్మో ప్రభు బల్లకు భయపడి వచ్చేస్తూ ఉన్నావు, కానీ ప్రభు బల్లను ఎలాగ తీసుకోవాలని ప్రభు చెప్పాడో అటువంటి సిద్ధపాటుతో వస్తున్నామా? చర్చిలోకి వచ్చిన తర్వాత అందరినీ ప్రార్థన చేయమంటే 2 రోజులు అయిపోద్ది. అది కాదు, చర్చికి రాకముందే మీరు సిద్ధపడాలి. ఇంటి దగ్గర ప్రతి వారం మనం బల్లను తీసుకుంటున్నాం, సమయం కావాలి మనకి. ఒకరు ప్రార్థిస్తూ ఉన్నారు అంటే 3 ప్రార్థించినప్పుడు సంఘం అంతా ఏకీభవిస్తూ ఉన్నాం మనందరి ప్రార్థనగా. కానీ నిజమైన సిద్ధపాటు ఇంటి దగ్గర ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో ఉండాలి, నీ సాక్షి జీవితంలో ఉండాలి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. వాక్యం మనం చదువుతూ ఉన్నాం, అటువంటి జీవితం మనలో లేకపోతే దేవుడు అంటున్నాడు చాలామంది నిద్రించు ఉన్నారు, చాలామంది బలహీనులై ఉన్నారు. ప్రభు బలను మనం సమీపిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి మనం అనేది ఆలోచన చేసుకోండి. తెలుసు మనకి చాలా సంఘాల్లో నెలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటారు. ఇంకా కొన్ని అయితే నాకు తెలుసు సంవత్సరానికి ఒకసారే. ముందు రోజు ఉపవాసం చేసి ప్రార్థన చేసి కడుక్కో 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 అని పాస్టర్ గారు చెప్తా ఉంటే కడిగేసుకొని ప్రభు బల తీసుకుంటాం. మన్నాడి నుంచి మళ్ళీ మామూలే. నిత్యము నీవు నీ ఇంటి దగ్గర నీవు నడుస్తూ ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఏ పనికి వెళ్తూ ఉన్నప్పుడు, ఏ పని చేస్తావు, కిచెన్లో నీవు ఉన్నప్పుడు, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు, ప్రతి క్షణము ఆయన యొక్క పరిశుద్ధత, ప్రతి క్షణం అలాగ మనం సిద్ధపడాలి. అందుకే ఒక పాస్టర్ గారు ఏకంగా ఎవరు అడిగితే వాళ్ళకి అంటే అన్యులకు కూడా పంపించేస్తున్నాయంటే ప్రభు వల్ల. ఆయన వాక్యంలో ఉందా అంటే లేదు, అన్యులు కూడా ఇది తీసుకొని రక్షణ పొందేశారట్టాలు. ఎక్కడ లేనివన్నీ మనకు వచ్చేస్తూ ఉన్నాయి. సో ప్రియమైనటువంటి వారు, ప్రభువు వల్ల ప్రతి వారం మీకు ఎందుకు ఇవ్వబడుతుందో తెలుసా? ఏ క్షణం ప్రభు వచ్చినా నువ్వు నిత్యము పరిశుద్ధంగా ఉండాలని.
ఇప్పుడు శనివారం ఆదివారం పాస్టర్ గారు గింజుకొని శనివారం అంతా ఉపవాసంలో ఉండండి, రేపు మనకు బల్ల ఇవ్వబడుతూ ఉంది అంటే ఏంటి? నెలకొకసారి ప్రభు బల్లకు ముందేనా మనం గుద్దుకోవడం? నిత్యము ఏ క్షణం ప్రభు రాకుడున్నప్పటికీ ప్రొద్దు గ్రుంకి వచ్చునేమో, అర్ధరాత్రి అందేమో, ప్రొద్దు గ్రుంకి వచ్చునేమో, అర్ధరాత్రి అందేమో, ఉదయాంబు కోడి కోతలప్పుడు వచ్చునేమో, కనిపెట్టుడి ఉదయాంబు కోడి కోతలప్పుడు వచ్చునేమో, కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చును, ఆశతో కనిపెట్టుడి. హల్లెలూయా. అంటే ఆత్మవశుడై ఉండగా అంటే అర్థం ఏంటంటే దర్శనము కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడమ్మా అంటే అప్పటి వరకు యోహాను ఏమనుకుంటున్నాడంటే, అయ్యో 3.5 సంవత్సరాలు ఎంత హ్యాపీగా గడిపాను, నా ప్రభువు చేసిన అద్భుతాలను చూసుకుంటూ సువార్త చేశాం, అద్భుతాలను చూసుకుంటూ అనేక దగ్గర ప్రభువు మహిమ పొందుతూ ఉన్నాడు, మేము గణపరచబడుతూ ఉన్నాము, ఎంత చక్కగా మేము నడుచుకుని ఉన్నాము, అందరికంటే ప్రేమించే శిష్యుల్లో నేను ఒక్కడినని ప్రభువు చెప్పి ఉన్నాడు, నాకు కూడా అలాగే అంతగా నేను ప్రేమిస్తున్నటువంటి నా ప్రభు, ఇవన్నీ పోయి ఇక్కడేంటి బ్రతుకు. అప్పుడంట ఆత్మవశుడయ్యాడంటే ప్రభు దినములో. అటువంటి విషయాలన్నీ తన మనసులోకి వచ్చినప్పుడు ఆత్మవశుడై ఏమి జరుగుతూ ఉందంటే ఆత్మవశుడయ్యి బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరము విన్నాను. సండే పునరుత్థాన దినం, ప్రభు తిరిగి లేచిన దినం. ఆ పరిశుద్ధ దినాన్ని ఏం చేశాడంటే ఆత్మవశుడై దర్శనం పొందిన తర్వాత 11వ వచనం చదువమ్మా. దినమందు ఆత్మవశుడినై ఉండగా బూరాధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికేయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నాకు వినబడెను. నా వెనుక వింటిని. అంతేనమ్మా. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కడనే ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, ఏంటి చీకటి, ఏంటి ఆహారం లేకుండా, ఇదిగో నా పని అయిపోయింది, బలహీన అయిపోయాను, ఎందుకు ప్రభువా ఇది? నీ గురించి నన్ను నూనెలో వేశారు, చావలేదు, ఎందుకంటే నేను వచ్చిన వరకు ఉంటాను అన్నావు, అది నాకు జ్ఞాపకం వస్తూ ఉంది, కానీ ఇక్కడ నన్ను ఈ పద్మస్ దీవిలో పెట్టేశారు. మనిషి కనుక మనమైనా అతనికంటే ఎక్కువ మనం ఊహించేవారు, ఇంకెంతగా చేస్తే బాగున్నాను. ఏలియా కూడా ఏమన్నాడు? అంత గొప్ప భక్తుడు కూడా, ఇంకా నాకు చాలు ప్రభు, నా ప్రాణాన్ని తీసుకున్నాడా? ఏం చేశాడు ఏలియాకి? 2 సార్లు లేపి భోజనం పెట్టి, శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది, శక్తికి మించిన ప్రయాణం. ఇక్కడేమంటున్నాడు? బలహీన పడిపోతూ ఉన్నావా? గొప్ప దర్శనం చూశాడు. ఆ దర్శనంలోంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 7 సంఘాలకి నేను చెప్తున్నటువంటి మాటలు నీవు రాయవలసిన పని ఉంది. నీ పని అయిపోలేదు, నీ పని నా పని అయిపోలేదు. అందుకే దేవుడు గతించిన 2 వారాలు 2 నెలలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పని అయిపోయింది అని అనుకోవద్దు. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం మొదలు కాబోతూ ఉంది ఆయన రాకడకు. నీ పరిస్థితులు అన్నీ అయిపోయినట్లుగా నీకు కనబడుతూ ఉన్నాయి. వ్యాపారంలో పరిస్థితి బాగోలేదు, ఉద్యోగంలో పరిస్థితి బాగోలేదు, పనిపాట్లలో పరిస్థితి బాగోలేదు, పిల్లల చదువుల్లో పరిస్థితి బాగోలేదు, అయ్యో వారు ఉద్యోగాలు, అయ్యో వారు వివాహాలు ఎలాగా అని చింతిస్తున్నటువంటి నీకు నాకు అయిపోయింది అని నీవు అనుకోవద్దు. ఆత్మవశుడవై నీవు దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడంట దేవుడు ఎటువంటి దర్శనం ఇస్తాడంటే, అయిపోలేదు, ఇప్పుడు నీకు పని ఇస్తాను, నేను గణపరుస్తాను అంటున్నాడు. 7 సంఘాలకి నీవు రాయవలసిన పని ఉంది. ఎంత గొప్ప విషయం! ఎప్పుడైనా ఆలోచించారా? అంతా అయిపోయింది అనుకుంటున్నాడు ఈ మహాభక్తుడు. ఏమంటున్నాడంటే 7 సంఘములకు పంపుమని చెప్పుట వింటిని. ఎక్కడంట? పుస్తకములో రాసి, దర్శనములో ఆ మాట విన్నాడు.
ఖాళీగా ఉన్నావా? నువ్వు ఖాళీగా లేవు. ఇదిగో నేను పనిస్తూ ఉన్నాను. అంతా అయిపోయిందని అనుకోకు. 7 సంఘాలకి నువ్వు రాయాలి. 7 సంఘాలకి అంటే అర్థం ఏంటంటే ఆ కాలంలో 7 సంఘాలకి, ఇప్పుడు యావత్ ప్రపంచానికి, ప్రపంచమంతా 7 సంఘాల గురించి ధ్యానం చేస్తుంది. ప్రపంచమంతటికి. ఇప్పుడు 12వ వచనం చదవరా. నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడు తిరిగి తిరగగా ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. స్వరం అంట. ఇప్పుడు స్వరం వినబడుతూ ఉందంట. ఈ మాటలన్నీ కూడా ఈ స్వరం వినబడుతూ ఉందంట. వినబడుతూ ఉన్నప్పుడు వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. ఇప్పుడు 13 చదవమ్మా. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ములకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. చూడండి, తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఇంకొక వచనం కూడా చదువు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజి సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. మనమంట చాలాసార్లు ప్రభువుని ఎలా చూస్తామంటే, మా అమ్మగారికి ఇష్టమైనటువంటి ఫోటో మేము రక్షణ పొందినప్పుడు అమ్మ చూసిన దర్శనం గొర్రెల మధ్యలో గొర్రె పిల్లని ఎత్తుకున్నటువంటిది. అంటే మొట్టమొదటి మన చర్చిలో చాలా పెద్దది పెట్టి వాక్యం అది రాశాం. ఆ దర్శనం మనందరికి కూడా గొర్రె పిల్లల మధ్యలోని కాపరిగా ఉన్నాడండి, గొర్రె పిల్లలంటే అంత ఇష్టం, ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడండి, పిల్లలను ముద్దు పెట్టుకున్న రీతిగా. అది ఆ ఫోటోలే మనం చూస్తూ ఉంటాం. ప్రభు ఫోటోలు ఎక్కడ చూసినా అవే మనము చూస్తూ ఉంటాం. తర్వాత మనకి గొర్రెల దగ్గర కర్రలు పట్టుకుని నించున్నటువంటి ఇవి కూడా మనము చూస్తూ ఉంటాం. ఇంకేటో మర్చిపోయాను రే, హింట్ ఇవ్వాలా? హింట్ ఇస్తే కానీ మీరు చెప్పడం లేదు. ఇంకో ఫోటో మనం చూస్తూ ఉంటాం. ప్రకటన 3:20 హింట్ ఇచ్చాను. అది చాలా బాగా చెప్పారు. ఎవరు చెప్పారు అది మొట్టమొదట? దేవునికి స్తోత్రం, బాబు చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను తలుపు తట్టడానికి. అది కానీ ఇప్పుడు మనం చదివినప్పుడు ప్రభు ఎలా కనబడుతున్నాడమ్మా? గొర్రె పిల్లలాగా ఉన్నాడా? ఏమండి, గొర్రె పిల్లల్ని నడిపించే కాపరిలాగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు? ఎంత చక్కగా వర్ణింపబడ్డదంటే ఆయన యొక్క ఇది 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరిచున్న అపరంజి సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఎంత అద్భుతమైనటువంటి సీన్ ప్రభువుది. వెనక్కి తిరిగి చూసినప్పటికీ ఏమి జరిగింది అంట మనం చూద్దాం. ఏమి జరిగింది 16వ వచనంలో ఆయన ఏం పట్టుకున్నాడో కూడా చూద్దాం. ఎందుకంటే సమయం అయిపోయింది కనుక నేను తొందరగా ముగిస్తాను. నేనే చదువుతాను రా, ఉండండి. ఆయన తన కుడి చేయి అందరూ ఎలాగెత్తండి. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. 7 నక్షత్రాలు పట్టుకున్నాడంట.
వెలిగిపోతూ ఉందంట, ముఖం వెలిగిపోతూ ఉందంట. ఎలాగున్నాడంటే ఇంకా మనం వర్ణించలేనటువంటి స్థితి. ఎలాగున్నారో చూసామో మనం ఎంతవరకు మనం చూసుకుని ఉన్నాము అంటే, మేరీ మార్తల దగ్గరికి వెళ్ళినటువంటి ప్రభువును చూసాం, లాజరును లేపినటువంటి ప్రభువును చూసాం, జకరియా ఇంటికి వెళ్ళినటువంటి ప్రభువును మనము చూసాము, కుష్టి రోగి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రభువును మనము చూసాము, అలాగే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినటువంటిది చూసాము, అలాగే ప్రభు బల్ల దగ్గర 12 మంది శిష్యులతో ఆయన భోజనము చేయటం మనం చూస్తూ ఉన్నాం, లార్డ్స్ టేబుల్. అలాగే యోహాను కూడా ఆయన రొమ్మును ఆనుకొని ఉండుట ఆ ఫోటోలో మనము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మాత్రం ఎంత గొప్పగా 7 నక్షత్రాలు చేత పట్టుకొని, కుడి చేత 7 నక్షత్రాలు. చూడండి, గ్రీకులో మనం చూస్తూ ఉన్నప్పుడు గ్రీకు దేవత చేతిలో ఒక కర్ర ఉంటుంది. గ్రీకు దేవత చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్రకి 7 నక్షత్రాలు ఉంటాయి. 7 నక్షత్రాలు. ఏంటి ఈ 7 నక్షత్రాలు? భవిష్యత్తు చెప్తుందంట ఆ దేవత. ఈ మధ్య మీరు ఎవరైనా ఆ యూట్యూబ్లో మీరు చూడరు కదా, సినిమాలు, యూట్యూబ్లు, మీరందరూ పవిత్రులు. నేను చూసింది నేను చెప్తాను. ఏంటి అంటే, యూట్యూబ్లో ఈ మధ్య అదే బాపనంలో ఏదో మొత్తం మీద వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, అందరు అమ్మాయిలు నించున్నారు, చుట్టూ అబ్బాయిలు నించున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. చేయి చూస్తానమ్మా, ఎవరికి అవిశ్వాసం ఉంది దీంట్లో, ఎవరికి నమ్మకం లేదంటే ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయిని, నీకు నమ్మకం లేదమ్మా, వచ్చి కూర్చో అన్నాడు. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది. 2 నెలల క్రితమే నువ్వు డైవర్స్ అయిపోయావు అన్నాడు. మీకు ఎలా తెలుసండి అని. ఇప్పుడు నమ్మకం వచ్చిందా అన్నాడు. 2 నెలల్లో నీకు మంచి వివాహం కానుంది అన్నది. మీకు ఎలా తెలుసండి అన్నది. అప్పుడు అతను అంటున్నాడు మనతో, మీకు ఎవరికైనా చేతి జ్యోతిష్యం కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు నామక క్రైస్తవులందరూ కూడా పిల్లలకి పెళ్ళి అవ్వలేదు అనుకోండి, ముందు అతన్నే ప్రభు దగ్గరికి వెళ్ళరు, ముందు అతని దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయన ఇచ్చిన డేట్ ఫిక్స్ చేస్తారు, ఆయనకి ముడుపులు చెల్లిస్తారు, ఏమండి లేనిపోనివన్నీ చెప్తాడు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు ఎక్కువైపోయాయి. పోనీ మగవాడు అయ్యారు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బాపనమ్మలు కూర్చొని అన్నీ కూడా. సో ఇలాగా అయిపోయింది. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ప్రభు లేచుట, కూర్చుండుట, ఇందాక పాప చెప్తూ ఉన్నప్పుడు, వారు పాటలు పాడుతూ ఉన్నప్పుడు, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే గాన పాప ఏమందంటే పిండమును చూశాడు అన్నది. అన్నావు కదమ్మా, పిండమును చూశాను. కానీ ప్రభు ఏమన్నాడు? రూపింపబడక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను నేను ఎన్నుకున్నాను. మరి ఆయన గొప్పోడు, వీళ్ళందరూ గొప్పోలే. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. నువ్వు వాక్యం చదువుకొని, వాక్యం విని, ధ్యానించి, ప్రార్థన చేయి. ఆయన సమయంలో తప్పక ఈ లోకములోనే చేస్తూ ఉన్నారు ఆ దేవతలు, వాళ్ళు వీళ్ళు అన్నీ. మన నిజ సత్య దేవుడైనటువంటి మన ప్రభువు మనకి చేయడా? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు 17వ వచనం చదువుదాం, టైం అయిపోయింది. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. అందరూ చెప్పండి, నాతో ఇట్లనెను. నాతో ఇట్లనెను, భయపడకుడి. అంతే ఉందా? భయపడకము. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంతకుముందు ఆయన యోహాను ఆయన రొమ్మును ఆనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మామూలు దర్శనం కాదు ఇది. ఒకప్పుడు గొర్రెపిల్ల దర్శనం, కానీ ఇప్పుడు రాబోయేది ఏంటంటే యోధా గోత్రపు సింహం వల్ల ఆయన రానై ఉన్నాడు. అందుచేత ఆయన రూపము చూసినప్పుడు
రొమ్మున అనుకున్నవాడే కాదు కానీ చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. అంటే అపోస్తులుడైనటువంటి యోహాను అంతరంగమందు చచ్చిన వాడే. అంతరంగంలో సమస్తము చచ్చిపోయాయంట. తన ఆలోచనలన్నీ చచ్చిపోయాయంట. ఇప్పటి వరకు తన ఆలోచనలు అన్నీ చనిపోయాయంట. చనిపోయి ఏమైపోయింది? చచ్చిన వాని వల్లే అంతరంగం చచ్చింది. ప్రభు పాదాల మీద పడ్డాడు. సజీవ యాగంగా అంటే అంతం ఏంటో తెలుసా? అంతరంగములో ఉన్నటువంటి నీవు చావాలి ఆయన కొరకు. అప్పుడు ఆయన పాదాల మీద పడతావు. అప్పుడు ఆయన అంటే కుడి చెయ్యి నీ మీద పెడతాడు. ఏమంటాడు? భయపడకు. వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, చదువుకున్న వారైనా, ఉద్యోగానికి వెళ్తున్నటువంటి వారైనా, పనులు చేస్తున్నటువంటి వారైనా, ఎటువంటి స్థితిలో మీరున్నా, ఎటువంటి భయాందోళనలో మీరున్నప్పటికీ అంతరంగము చచ్చినదైతే, చచ్చి ఆయన పాదాల మీద పడితే ఆ గొప్ప దర్శనం ప్రభు దినమందు పరవశుడై ఉన్నాడు, ఆత్మవశుడై ఉన్నాడు. చివరికి ఆయన పాదాల మీద చచ్చిన వాళ్ళ వలె పడ్డాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదో అన్నీ మనకు తెలుసు. మా పాస్టర్ గారు మంచివారు, మంచి బిల్డింగ్ ఉంది, ఏవి పరలోకానికి వెళ్ళవు. చెప్పిన నేను చెయ్యకపోతే నేను వెళ్ళను. అందుకే మీకు ఒక మాట ఎప్పుడు చెప్తాను, మా పాస్టర్ గారి దగ్గరికి రండి అని మీరు అనకూడదు అన్నాను. మరి ఏమన్నారు? దేవుని మాటలు. అమ్మ ముందున్నదేంటో చదవండి అమ్మ. ఒరే ఒక్కలే చదవండి బాబు, నాకు అంత బాగా వినబడదు. ఒక్కరు చదవండి. నాన్న లోకేష్ నువ్వు చదువు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత? దేవుని మాట, దేవుని మాట. ఆయన సన్నిధికి రండి అని చెప్పండి ఎవరైనా సువార్తను అందించినట్లయితే. దేవుని మాట వినడానికి రండి. ఇక్కడ కూర్చున్నారు రానొక్ గారు, వాళ్ళందరూ ఎన్నెన్నో వర్తమానాలు వారు విన్నారు. చివరికి ఒక మాట వారు విన్నారంట. ఆయన దగ్గరికి రండి, ఆయన మాట వినండి, ఆయన మాట మీలో కార్యం చేస్తుంది. వారు ఆ మాట విన్నారు. ఈ దినం ఆ కుటుంబాన్ని దేవుడు అంత ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడు మనందరికీ తెలుసు. కారణం ఏంటంటే ఆ మాటను వారు గౌరవించారు, ఆ మాటకు వారు విలువిచ్చారు, ఆ మాటకు వారు లోబడ్డారు, ఆ మాటను వారు విశ్వసించారు. అద్భుత కార్యాలు వారు చూశారు వారి జీవితం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మాట, ఆయన మాట. నీవు నేను చావాలి, మనము చావాలి, అంతరంగమందు చావాలి. అప్పుడేమవుతామమ్మా? మనం చచ్చిన వాని వల్లే ఆయన పాదముల మీద పడతాం. అప్పుడు ఆయన ఏమంటాడు? భయపడకము, భయపడవద్దు. గుడ్ ఫ్రైడే ఒక్కటే కాదు, ఆయన జీవితంలో ఎండ్ అయింది. ఏంటి, ఎలాగ ఎండ్ అయింది ఆయన జీవితం? తిరిగి లేచడం ద్వారా ఎండ్ అయింది. తండ్రి కుడిపార్శ్వమున ఆ సింహాసనం మీద కూర్చోవడంతో ఎండ్ అయింది. అందుచేత నీవు నేను భయపడవలసిన పని లేదు. చనిపోయినటువంటి మన ప్రభు తిరిగి లేచి ఉన్నాడు, పునరుత్థాన శక్తి కలిగి ఉన్నాడు. నీ నా జీవితాలను మార్చడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. నీవు నేను సిద్ధముగా ఉన్నామా? ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి. చివరి దినాలలో ఉన్నాం మనం. ఆయన సన్నిధి ప్రభు దినము ఆత్మవశులుగా మనం ఉన్నప్పుడు, ఆత్మకు మన జీవితం అర్పించి ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు, ఇక్కడ ప్రభు వల్లను మీరు సమీపిస్తూ ఉన్నప్పుడు తెలియని దైవ శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. అప్పుడంట చచ్చిన వాని వల్లే, అంతరంగమందు చచ్చిన వాని వల్లే ఆయన పాదాల మీద పడినప్పుడు భయపడకము అని ఆయన చెప్తాడంట. అందుచేత ఇక్కడ చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కవు తాళపు చెవులున
స్వాధీనం. మరణము యొక్కయో పాతాళము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ద హోల్ అథారిటీ బిలాంగ్స్ టు మీ. మొత్తం అధికారమంతా ఆయన చేత. అటువంటి గొప్ప ప్రభువు మన ప్రభువు అయి ఉన్నాడు. దర్శనము కలిగి ఉండు, ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండు. అంతరంగమందు నీ విషయాలు, భౌతికంగా అన్ని విషయాలు చచ్చిపోవు. సజీవ యాగంగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. అయిపోయింది అని నీవు అనుకున్నావు కదా, ఇప్పుడు మొదలు కాబోతుంది ఆయన కార్యం. అందరూ లేచి నిలబడదాం. పిల్లలు 5 నిమిషాలు ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరి మట్టుకు వారే ప్రార్థన చేసుకుని మన జీవితాలను సమర్పించుకుందాం. గొప్ప దేవుడు మన దేవుడు. నీలో నాలో గొప్ప కార్యములు చేసి ఆయన రాకడకు సిద్ధపరిచి అనేకులను సిద్ధపరిచే కృప అనుగ్రహించి నడిపిస్తాడు. థ్యాంక్ యూ. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యమునే కీర్తించేదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నే కీర్తించేదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించగా. మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించగా. నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే
తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా ఏ మంచితనము లేకున్నాను ఏ మంచితనము లేకున్నాను కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకున్నది నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించగా మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు 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 అలాగే చేతులు జోడించి శరములు వంచి మనల్ని మనం సమర్పించుకుందాం. సజీవ యాగంగా మన జీవితాల్ని సమర్పించుకున్నప్పుడు రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్తాం. అప్పుడేమి జరుగుతుందంటే వారు కన్నులు తెరిచి చూడగా యేసు తప్ప ఎవ్వరూ కనబడలేదు. దివ్యమైనటువంటి ఆయన రూపము ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసిన విధంగా అద్భుతమైనటువంటి ఆయన రూపము. ఎలాగైతే యోహాను చచ్చిన వాని వలే ఆయన పాదముల మీద పడిపోయాయి. నీవు నేను నీ పాదమే నా శరణ్యవన్ను అనుకోవాలి, తాకాలి, ఆత్మవశుడవై ఉండాలి. భయపడకు అని ప్రభు యొక్క కుడి హస్తము, ఆ కుడి హస్తములో ఆ కిరణాలు ప్రవహించి మనందరి మీదకి నూతనమైనటువంటి ఆత్మీయ బలమును, ఆయన కిరణాలలో అటువంటి ఆరోగ్యం, అటువంటి ఆత్మీయ బలం దేవుడు మనకిస్తాడు. సమర్పించుకుందామా మన జీవితాలు? ఆత్మదేవుడు సిద్ధంగా ఉన్నాడు. అనేక మార్లు సమర్పించుకొని మనము ఆ సమర్పణ ప్రకారము జీవించలేకపోతూ ఉన్నాం. సాతానుడు అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, సమర్పించుకుంటున్నావు, జీవించలేకపోతున్నావు, ఇంకంతేలే అంటాడు. కానీ నీ ఒక మాట చెప్పు, సాతానుకైతే తీర్పు తీర్చబడ్డాడు కానీ మనకు తీర్పు తీర్చబడలేదు. ఆ ప్రభు మరలా మరలా పిలుస్తూ ఉన్నాడు. మనల్ని మనం సమర్పించుకున్నామా, భయపడవద్దు అని చెప్పిన ఆయన కుడి హస్తం మనకు తోడుగా ఉండబోతూ ఉంది. నిన్ను బలపరచబోతూ ఉంది, నిన్ను స్థిరపరచబోతూ ఉంది. ఆయన రాకడికి సిద్ధపరుస్తూ అనేకులను సిద్ధపరిచే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. జీవితం సమర్పించుకో. యవన బిడ్డలు కూడా
ఏంటి నా భవిష్యత్తును నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియమైన యవన బిడ్డ, నీ జీవితం ఆయనకు సమర్పించినప్పుడు ఆయన కుడి హస్తం నిన్ను తాకుతాడు, నీకు తోడుగా ఉంటాడు, అనేక విషయాలలో గొప్ప విజయాన్ని జయాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల వైపు, స్నేహితుల వైపు ఎవరో ఏదో చేస్తారు అని అటువంటి నీకు ఉండకూడదు. 118వ కీర్తన 8వ వచనంలో చెప్పబడుతూ, మనుషుల వైపు నీవు చూడొద్దు, రాజుల వైపు నీవు చూడొద్దు, నీ తండ్రి అయిన యెహోవా వైపు నీవు చూడు, మేలు అనుభవిస్తావు. ఆయన కంటే గొప్పవాడు ఎవరున్నారు? సృష్టికర్త అయినా ఎన్ని గ్రహాలు, ఇంకా ఇంకా కొత్త గ్రహాలని సైంటిస్టులు చూస్తూనే ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎన్ని బిలియన్స్ నక్షత్రాలు ఉన్నాయంటే ఒక్కొక్కరికి ఎన్నిచ్చినా ఒక్కొక్క నక్షత్రం సూర్యుని కంటే పెద్దది ఉన్నది. ఏంటి ఆ సృష్టి? అటువంటి గొప్ప సృష్టికర్త అయిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు, మన తండ్రి. నమ్ము, విశ్వసించు, ఆధారపడు, గొప్ప కార్యాలు నీవు నీ జీవితంలో చూస్తావు. కృపమయుడు అయిన తండ్రి, ఎంత ప్రేమయ్యా నీది. మేము బలహీనమైనప్పుడు మమ్మల్ని లేవనెత్తు ఉన్నావు, కుంగినప్పుడు లేవనెత్తు ఉన్నావు, పడినప్పుడు లేవనెత్తు ఉన్నావు. నాయన అయిపోయింది అనుకుంటా ఉంటే అయిపోలేదు, ఇప్పుడు నేను మొదలు పెట్టబోతూ ఉన్నాను. తిరిగి వెళ్ళిపోతూ ఉంటే నాయన నీవు పిలిచి మరలా చెంతకు చేర్చుకుంటూ ఉన్నావు. అద్భుతమైనటువంటి, వివరించలేనటువంటి ప్రేమ నీదయ్యా, విచిత్రమైన ప్రేమ నీదయ్యా, అనంత ప్రేమ నీదయ్యా. ప్రేమామయ, దయామయ, కరుణామయ, నీకు వందనాలు. మా జీవిత ప్రాణ శరీరాత్మలను నీకు సమర్పించుకుంటూ ఉన్నావు. నువ్వు మా తండ్రివి, మా సిసిసి కుటుంబానికి తండ్రివి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, సంఘమంతటికి నీవు తండ్రివి. నువ్వు మా శిరస్సు అయి ఉన్నావు. ఇప్పటి వరకు మా ఆలోచనలతో మేము నడిచాం. శిరస్సు అయినటువంటి నీ ఆలోచనలతో ఇక మీద నడవడానికి నీ కృప, నీ భాగ్యం నీవు మాకు అనుగ్రహించావు. తిరిగి బయలుదేరి వెళ్తున్న మా ప్రియులకు నీ సన్నిధి తోడుగా ఉంచండి. రాలేని వారికి కూడా నాయన ఇటువంటి ఆత్మీయ శక్తిని, నాయన ఈ యొక్క ఆత్మీయతను వారు కూడా అనుభవించడానికి కృప దయచేయండి. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని, సార్వత్రిక సంఘాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. ద గ్రేట్ అవేకనింగ్, దేశాలు దేశాలు నా తండ్రి నీ కార్యాలు చూడులాగా, నీ కార్యాలను చూడులాగా, పరిస్థితులు ఎటువంటివైనా నీ గొప్ప కార్యాలనైనా ప్రపంచము చూడాలి. అందులో నేను ఒక పాత్రగా, నన్ను నేను తగ్గించుకొని వాడబడే పాత్రగా మమ్మల్ని అందరినీ వాడుకొని అలాగే ఈరోజు మా యొక్క సోదరులు ఇశ్రాయేలు యొక్క సెల్ మా అందరికీ ఆహారం పెట్టడానికి ఉదయం నుంచి శ్రమ పడ్డారు. సెల్ని దీవించండి, పనిచేసిన వారిని ఆశీర్వదించండి. మేము తీసుకుని పోయే ప్రభు భౌతిక ఆహారంలో కూడా నీ ఆరోగ్యం ఉంచి, ఇగో నా తండ్రి బలహీనలను బలపరచండి, ఆరోగ్యం ప్రసాదించండి. ఆరోగ్యం లేక రాలేని వారికి నాయన నీ మాటను పంపి నీ స్వస్థ అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావములు పొందండి. రాబోయే వారమంతా కూడా నా తండ్రి మా కార్యక్రమాల్లో నీ సన్నిధి ఉంచండి. స్త్రీల మీటింగ్లో, అలాగే సెల్ ప్రేయర్స్లో నీ సన్నిధి ఉంచండి. 12వ తారీఖున జరగబోయే స్త్రీల యొక్క క్రిస్మస్ ప్రోగ్రాం ఊహించిన దానికంటే ఘనంగా వారు చేసుకోగలుగుటకు సహాయం చేయండి. ఈ వారంలో జరగబోయే నా తండ్రి మీటింగ్స్ అన్నిటిలో నీ దాసుల మీద నీకు అభిషేకం ఉంచి ఘనముగా వాడుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఉజ్జీవింపబడుటకు సహాయం చేయండి. రేపు మేము నాయన గోల్కొండ ఆ యొక్క మండల పాస్టర్స్ ఫ్యామిలీస్ ఫెలోషిప్ నా తండ్రి క్రిస్మస్ ఆరాధనకు వెళ్ళబోతూ ఉన్నాం. ఒట్టిగా వెళ్ళి మమ్మల్ని తీసుకుని రావద్దు. నీకు అభిషేక ఆత్మను మాతో ఉంచండి, ప్రయాణంలో నీవు ఉండండి. ఎందుకు అక్కడ ఏర్పాటు చేశారో నీ దాసుని కుటుంబాన్ని
ఆ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకో, నీ కార్యం జరిగించుకోనండి. యేసు దివ్యనామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడి ఉన్న మనకును సార్వత్రిక సంఘమునకును రాలేని వారికి నీ తోడుగా ఉండి ఆయన రాకడికి సిద్ధపరిచే అనేకులను సిద్ధపరిచే కృప అనుగ్రహించి నడిపించి బలపరిచి కాపాడును గాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక.